ఇంట్లోడు బయట నుంచి ఇవ్వదాన్ని ప్యాకేజ్ చేసి బయట నుంచి అవుదు బాగుంటుంది బయట నుంచి రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్లో భాగంగా విస్తృతంగా ఈ మధ్య కాలంలో మన జిల్లా ఎస్పీ మేడం గారు అయినటువంటి శ్రీమతి అజిత వేజెడ్ల ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు మేము హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రోడ్డు మీద ఎక్కువ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకున్నటువంటి వారికి 100% మేము ఫైన్ ఇంపోజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటంటే మీ ప్రాణాలు కాపాడటం మా బాధ్యత. దాంట్లో భాగంగానే మేము ఈ రోడ్డు మీద ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకున్న వారికి ఫైన్లు కూడా ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మన కళ్ళ ముందే హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డు మీద పడిపోయి ఈ మధ్యకాలంలో ఒక 3 వ్యక్తులు చనిపోయి ఉన్నారు. వీరందరూ కూడా ఏదో వెహికల్ గుద్ది చనిపోలేదు, రోడ్ల మీద అటువంటి పశువుల్ని గుద్ది రోడ్డు మీద పడిపోవడం వలన వీరు చనిపోవడం జరిగింది. ప్రజలకి ఎంత చెప్పినా సరే మేము వ్యవసాయ పనులు చేసుకుంటున్నాము, టాపీ పని చేసుకుంటున్నాము, ఇక్కడి నుంచి ఇక్కడికే వెళ్తున్నాము, హెల్మెట్ ఎందుకు అని అడుగుతున్నారు. డీసీపల్లి నుంచి డీసీపల్లి టోల్ ప్లాజా ఒక 500 మీటర్ల దూరం కూడా ఉండదు. ఇంత చిన్న దూరంలోనే కళ్ళ ముందే బైక్ మీద 2 వ్యక్తులు రహదారి మీద దాటుతున్నటువంటి పశువులను గుద్ది రోడ్డు మీద పడి తలకి బలమైన గాయాలు తగలడం వల్ల చనిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికే కొద్ది దూరమే కదా, హెల్మెట్ ఎందుకని ఒక నిర్లక్ష్యం కనపడుతూ ఉంది. దయచేసి ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే నిర్లక్ష్యం వదలండి. పోలీసు వారు మీ మంచి కోసమే చెప్తున్నారు. తప్పనిసరిగా మీరు వీటిని పాటించి హెల్మెట్ ధరించి సురక్షితంగా మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. మేము తప్పనిసరిగా ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీనికి భారీ ఫైన్లు కూడా కోర్టు వారు విధిస్తున్నారు. అదేవిధంగా ఫైన్ కట్టినలోనికి వారం కానీ 2 వారాలు కానీ జైలు శిక్ష విధించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దయవుంచి మీరందరూ కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మానుకోండి, సురక్షితంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. పోలీసు వారు మీకు గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా తిరిగి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మనకి మీడియా ముఖంగా కూడా ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. పోలీసు వారు చెప్పేటువంటి సూచనలు సలహాలు పాటించండి. మీరు సురక్షితంగా రోడ్ సేఫ్టీని పాటిస్తూ ఇంటికి చేరుకుంటారని కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ. ఇంకోటి సార్, ఇప్పుడు పశువులు రోడ్ల మీద రావడం వల్ల రైతులకు మీరు అవగాహన కల్పిస్తున్నారు. అయితే కూడా కొందరు నిర్లక్ష్యంగా పశువులు రోడ్డు మీద వాళ్ళ గురించి ఇది వాస్తవమే. ప్రతి విలేజ్కి కూడా మనం గ్రామ సందర్శనకి వెళ్ళినప్పుడు విలేజ్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. గ్రామ సభలు పెట్టినప్పుడు గ్రామస్తులందరికీ కూడా ఈ పశువుల్ని మీరు కట్టేసుకోండి, లేకపోతే కాపరుండి వాటిని జాగ్రత్తగా తోలుకొని ఇంటికి వెళ్ళండి అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఏదైనా సరే మీరు నిర్లక్ష్యం వహించినటువంటి అయితే మీ నిర్లక్ష్యం వల్ల ఎదుటివారి ప్రాణాలు పోతే మీ మీద కూడా కేసులు కడతామని చెప్పేసి హెచ్చరించడం కూడా జరుగుతూ ఉంది.
ఇది అది కూడా ఓపెన్ ఎవరు ఓపెన్ చేయ ఒకసారి ప్యాసింజర్ ఒకసారి పెడతావు